పోయేటప్పుడు కూడా మంచిగా చేతికి వచ్చేటట్టు గుత్తులు వస్తుంది. బాగుంది సీడు. ఏం విత్తనం అండి ఇది? దేవ్ 1030. ఎక్కడ ఉన్నారండి మీరు ఇప్పుడు? రవి సీడ్. మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ సుజాత నగర్. మన ఏరియా తెలియదు మనకు. కొత్తగూడెం సుజాత నగర్ రవి హైబ్రిడ్ సీడ్స్ ఆరండి. ఎలా అనిపిస్తుందన్న మీకు కాపు కానీ కాయ కానీ కలర్ కానీ? కాయ అయితే పొడుగు ఉంది, కలర్ ఉంది, కాయడానికి కూడా గుత్తులు కాసాయి. బాగుంది. ఒక్క తాళ్ళు లేదు, కాలు కూడా లేదు. ఏ మిరపకాయ తెంపినా ఇదే కాయ. కింద నుంచి పై దాకా అదే సైజు ఉంది. ఇంకోటి ఏంటంటే తాలుకాయ కూడా కింద రాళ్ళ ఏలు కూడా సరిపోవట్లే, సగం వస్తుంది నా ఏలు. కింద రాళ్ళ కాయలే, మళ్ళీ తాలుకాయ కూడా లేవు. కింద రాలిన కాయ తాలుకాయ అయ్యి రాలుతాయి. అంటే రాళ్ళ కూడా విషయం ఏంటంటే ఇది ఎండిపోయిన కాయ, ఎండిపోయిన కాయ. ఇది గింజలు లేదంటారు కానీ గింజలు మాత్రం ఫుల్ ఉంది. ఏరే మిరపకాయలు చూస్తే ఇలా ఒత్తితే ఇలా దగ్గర వస్తుంది. ఇంత గట్టిగా ఒత్తుతున్నా కానీ దగ్గర రావట్లేదు. దగ్గర ఎందుకు రావట్లేదు అంటే లోపల గింజలు ఉన్నాయి కాబట్టి ఈ చర్మం దగ్గర అదే గింజలు లేదా రావాలి. ఫీల్డ్ పెట్టాలి. మీరు చెప్పిన విధంగా మేము చేసుకుంటా పోతాం. ఇక్కడ వస్తే కూసుమంచిలో వేల చూపెట్టాలి, మోతి మండలంలో మాది చూపెట్టాలి రైతులకి. అక్కడ ఫీల్డ్ పెట్టాలి, పోవాలి. రైతుల్ని మా తోటకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఏమనిపిస్తుంది సన్నాలలో ఎట్లుంది ఈ రకం? చాలా చూస్తుంటే కళ్ళకి ఆనందం కాదు, లోపల నుంచి కళ్ళలో నీళ్ళు వచ్చేటట్లు ఉన్నాయి నాకైతే. ఇలా కాస్తే 8 ఎకరాలు నేను పెట్టాను సార్. 8 ఎకరాల్లో ఎకరానికి 10 క్వింటల వరకు తీయలేను. ఇలా 1 ఎకరం ఉన్నా ఏసీ పెట్టుకుని పండుకున్నా అంత నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏసీ పెట్టినా నిద్ర రాదు. అప్పుడు మామూలుగా ఇంట్లో పండుకున్నా నిద్ర వస్తుంది. బాగుంది. ఇలా ఉంది కాయ. ఏం సార్ మొత్తం కాయ కనపడుతుంది చూడండి. సరే సార్, ఇప్పుడు ఈ మండ కాసింది అంటారు కదా సార్, మీరు చూడండి. ఇంకో చెట్టు చూడండి. అంటే ఇక్కడ ఏదో కావాలని మేము చెప్పొచ్చు. ఇగో ఈ చెట్టు ఉంది సార్. ముందు ఏ చెట్టు చూసినా ఇదే సార్. చూడండి ఎలా ఉందో. ఏ